రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల భూములు ప్రభుత్వానివా. సో అక్కడ రైతులు కొట్లాడుతున్నారు. అవును, నేను చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఇది మహేశ్వరం నియోజకవర్గం కిందికే వస్తుంది కదా. ఆమె ఎవరో ఒకటే మెసేజ్ పెడుతున్నది. ఈమె ఎవరు, ఆకుల శ్రీవాణి గారు నేను బీసీని అంటున్నాను. మీరు బీసీయా లేకపోతే ఏందో మరి నాకు తెలియదు. మరి సీనియర్ జర్నలిస్ట్ మనతోలు వెలుగు రఘు గారికి బీసీ మహిళగా నాకు సమాధానం అంటున్నారు. నేను అసలు బీసీ అనే యాంగిల్ నేను ఉపయోగించాలి. ఇప్పుడు మీరు నా మీద దాడి చేసినప్పుడు నేను బీసీని, నా మీద బీసీ కాబట్టి దాడి చేస్తున్నా నేను అన్ననా? మీరు అనవసరంగా ఇగో ఈ ఎక్కడి దొంగల అక్కడే గప్చుప్ అని మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఒక తప్పుడు సమాచారాన్ని మీరు పోస్ట్ చేసిరు. పోస్ట్ చేసి మేము దానికి కౌంటర్ ఇచ్చి ఇగో ఇవి మా వీడియోలో మేము చేసింది ఇది అని మేము చెప్తే, నేను బీసీ మహిళను నా మీద దాడి చేసినట్టు మళ్ళీ ఒక ఏదో వీడియోనో ఏదో పెట్టింది మళ్ళీ ఇన్స్టాలో. మరి మీరు రెడ్డి మీ ఆయన మున్నూరు కాపు అని అంటున్నారు. నాకు తెలియదు అసలు, నేను అసలు దాని జోలికే ఆ లైన్లోకే వెళ్ళలేదు. నేను ఆ క్యాస్ట్ అనే దాంట్లోకే నేను పోలే. మీరు ఏ రోజు కూడా బీసీల గురించి మాట్లాడింది లేదు. మళ్ళీ ఇప్పుడు బీసీ ఎట్లా గుర్తొచ్చే, అది పక్కన పెట్టండి. ఆ బీసీ ఏదో ఆ లైన్లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను అడిగేది ఒకటే, మహేశ్వరంలో మీరు ధర్మం గురించి రోజు మాట్లాడతారు కదా. మహేశ్వరం నియోజకవర్గంలో ఇంతకుముందు నాదర్గుల్ భూములు అక్కడ లింగమయ్య జాతర జరిగేది. మీరు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. 373 ఎకరాల్లో నాదర్గుల్లో లింగమయ్య జాతర ఆ రోజు ఉంటుండే. ఇప్పుడు అదంతా బ్లూ షీట్లు నాటి ఆ లింగమయ్య గుట్టాన్ని మొత్తం కబ్జా చేసి పడేసినారు. ధర్మాన్ని కాపాడే వాళ్ళు కదా మీరంతా. చలో లింగమయ్య గుట్ట దానికోసం ఆ భూమి కబ్జా అయిన దాని అక్కడున్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వాళ్ళ తరపున వెళ్ళి కొట్లాడే ప్రయత్నం చేయండి. ఎవరిది అనుకుంటున్నారా, ఎవరు కబ్జా చేశారు అనుకుంటున్నారా? కోహినూరు అనే ఒక ప్రాజెక్టు, మీకు బద్ద శత్రువు అసదుద్దీన్ ఓవైసీ పాత్ర కూడా ఇందులో ఉంటుంది. చలో మరి వెళ్ళి కొట్లాడండి కదా. పొద్దున్న లేస్తే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఫోటో పెట్టి కొట్లాడతారు కదా మీరు. అసలు వాళ్ళని రాజకీయంగా మొత్తం తీసేస్తే వీళ్ళది మొత్తం బయటపడుతుంది. వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళది నడుస్తున్నట్టు కొడుతున్నది నాకు తెలిసి. అందుకే మీరు ఆ కోహినూరు కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే. చలో మరి వెళ్ళి కొట్లాడండి. ఆ భూములని ఆ రైతులకు ఇప్పించండి. ఆ గుట్ట భూములు, దేవాలయ భూములు కాపాడే ప్రయత్నం చేయండి. మీ నియోజకవర్గమే అది. మళ్ళీ రీల్స్ చేస్తున్నామంటే రీల్స్ అని ఎట్లా అంటారు? రాజకీయ నాయకులు రీల్స్ చేయొద్దా, ఇది చేయొద్దా? మేము ఆడ కూడా వెళ్ళి రీల్ చేయండి అంటున్నాం, తప్పేం లేదు. రీల్ అంటే అది నెగిటివ్ వర్డ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఓన్లీ రీల్స్కే పరిమితమైనం అనుకో, ఇక రీల్స్ తప్ప ఏం చేయరా అనుకుంటారు. అది కాదు కదా. కాబట్టి మీరు ఈ పోస్టులు ఇవన్నీ పెట్టుకోండి, నాకేమి ఇబ్బంది లేదు. కానీ మీరు 100 రీల్స్ చేయండి, 100 పోస్టులు పెట్టుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఇష్యూసే చెప్తున్నాను. నేను లింగమయ్య గుట్ట, కోహినూరు రియల్ ఎస్టేట్ కంపెనీ మేము పోయొచ్చినాం, దాన్ని అడ్రస్ చేసినాం, మళ్ళీ పోతాం. నేనే పోయొచ్చిన మొత్తం దాన్ని బయటికి తీసుకొచ్చినాం. 120 ఎకరాలు రైతులు సాగు చేసుకునే భూమి కబ్జా అయింది, గుట్ట కబ్జా అయింది, పెద్ద జాతర జరిగేదాడ. చలో దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఆ పని మీద ఉండండి, పెట్టండి. నాదర్గుల్ భూములు కబ్జా చేసినోడు ఎవడు అని ఆ కోహినూరు కంపెనీది అదంతా పెట్టగలుగుతారా మీరు?